తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ ఖచ్చితంగా మీరు ఎలిమెంట్స్ గురించి అయితే చాలా విశేషంగా చెప్తుంటారు. ఏ ఎలిమెంట్ కా ఎలిమెంట్ దాని రోల్ ని ప్లే చేస్తుంది, ఏ ఎలిమెంట్ లేకపోయినా మన జీవనం అనేది సాగదు అసలు కదా. కానీ వాటర్ కున్న పవర్ ఇంకాస్త ఎక్కువ. వాటర్ కి మెమరీ కూడా ఉంది అని పలుమార్లు మీరు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాటర్ వాటర్ అన్నప్పుడు ఖచ్చితంగా పవిత్రత వస్తుంది, గంగమ్మ పేరుని గనక కలిపితే కదా. గంగా సప్తమిని మిస్ అయ్యాం మనం. మీరు వీడియో చేస్తే గంగా సప్తమికి సంబంధించి మనం ఒకసారి గుర్తుందా, కాశీలో గంగా సప్తమిని జరుపుకున్నాం. సరే, గంగా సప్తమి ఒకవేళ మిస్ అయిన వాళ్ళు లేదా వాటర్ తో ఎట్లా మేనిఫెస్టేషన్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. వాటర్, జలము అనేసరికి భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది. అది కూడా ఏంటి, భగీరథుడు ఎంతో తపస్సు చేసి, అంటే తన గురించి కాదు, తన వాళ్ళ గురించి, తన వాళ్ళకి మంచి లోకాలు కలగాలి అని చెప్పి ఆయన తపస్సు చేయడం. ఎవరైనా కూడా ఏం చేస్తారు, మనకి ఇది కావాలి అని చెప్పి మనం కోరుకుంటాము. 41 రోజులు మండల దీక్ష అనుకొని పూజ చేసుకుంటాం, మనకి మన పిల్లలకి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆయన గతించిపోయిన వాళ్ళ కోసం. నిజంగా ఈరోజు చెప్పాలి అని అంటే మాస్కం పెట్టడానికి నిన్ను, తద్వారా సంవత్సరికాలు లేకపోతే తద్దినాలు పెట్టడానికి, ఆబ్దికాలు పెట్టడానికి మనం ఆలోచిస్తున్నాం. నెగిటివ్ ఎనర్జీ ఏమో, అవన్నీ ఎందుకులే ఇప్పుడు, ఎప్పుడో పెట్టేవాళ్ళు, ఇవన్నీ మన వల్ల అవుతుందా లేదా అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ గతించిన పోయిన వాళ్ళ గురించి, అంటే ఇక్కడ లేరు అనుకున్న వాళ్ళ గురించి కూడా ఆయన తపస్సు చేసి గంగమ్మ తల్లిని ఇక్కడికి తీసుకురావడం ఎంత పవిత్రమైంది. జలము అనేసరికి ఎంత పవిత్రమైంది అంటే, శివుని జటాజూటాల్లో బంధింపబడి మళ్ళీ ఆయన చూడు అంత మొత్తం జలమయం అయిపోతే ఇంకా ఏమైపోతుందో ఆ భూమి అని చెప్పి ఊరికే జస్ట్ ఒక పాయని విడుదల చేస్తేనే ఇంత జలం వచ్చింది. మరి వాటర్కి ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే క్లెన్స్ చేస్తుంది ఒకటి. అలాగే ఎంత పవర్ ఉన్నా కూడా వాటర్కి వేరే ఒక పవర్ ఏదన్నా వచ్చి అడ్డుకుంటే గనక దాని విధానాన్ని మార్చుకుంటుంది. మీరు చూస్తే ఫైర్ అనుకో, ఏదున్నా దహించుకుపోవడం, ఇంకా ఆలోచన అనేది ఏమి ఉండదు, ఇవ్వడం ఒక్కటే. ఇస్తున్నారా నేను తినడానికని అగ్నిదేవుడు అడుగుతాడు చూడు, నాకు ఆకలిగా ఉంది అని చెప్పి. అలా ఒక్కసారి మనం ఇచ్చేసాము అంటే దాని నుంచి వెనక్కి తీసుకోవడానికి చాలా కష్టము. మళ్ళీ అక్కడ కూడా వాటరే కావాలి, మళ్ళీ ఫైర్ ని ఆపాలని అంటే. కానీ మీరు ఇక్కడ చూసుకుంటే వాటర్ని చూస్తే, నా అనాలిసిస్ ప్రకారం మీరు డ్యామ్స్ చూడండి, ఆపచ్చు, మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుదల చేసుకోవచ్చు. అలాగే మనము నర్మదా నది తీరానికి వెళ్ళినప్పుడు నేను చూస్తే సహస్ర బాహువులతో ఆపాడు. అలాగే పాయలుగా విడివిడిగా అలానే ఉంటుంది అన్నమాట. మీరు చూసుకుంటే ఈ మధ్య కాలంలో మనకి చాలా అంటే అబ్బా అనిపిస్తుంది నాకైతే. కేదార్నాథ్ లో మీకు తెలుసు కదా, చాలా జలప్రళయం వచ్చింది అని చెప్పి. ఆ పెద్ద బండరాయి వచ్చి గుడి దగ్గర ఆగింది. ఆ బండరాయి వల్లనే గుడికి ఎటువంటి ఆపద, హాని కలగకుండా ఉందన్నమాట. అంటే ఏంటి, ఎంత పవర్ ఉన్నా కూడా మళ్ళీ నేచర్ కి బో అవుతుంది వాటర్, ఎలిమెంట్స్ లో అన్ని చూసుకుంటే. కాబట్టి ఒక మెట్టు పైన ఉంటుంది, దాహాన్ని తీరుస్తుంది. ఎప్పుడైనా చాలా విపరీతమైన ఆకలిగా ఉందనుకో, ఫస్ట్ అన్నం పెట్టిన తర్వాత మంచినీళ్ళు ఇస్తే, ఎండలోంచి వెళ్తే ముందు మంచినీళ్ళే కావాలంట. అవునా కాదు? ఇంకోటి క్వాలిటీ నాకు బాగా నచ్చేది ఏంటి అంటే, ఎందులో ఉంటే అందులో, ఇప్పుడు మీరు ఒదిగిపోతుంది. చెంబులో అంటే చెంబులా ఉంటుంది, గ్లాస్ లో వస్తే గ్లాస్ లో ఉంటుంది, అలా మౌల్డ్ అయిపోతుంది. ఇట్లా వాటర్ గురించి చెప్పుకుంటూ వెళ్తే మీరు అనలైజ్ చేయండి, ఇంకా మంచి మంచి విషయాలు తెలుస్తాయి. ఎంత ఓపిక ఉంది కదా వాటర్ కి, అశుద్ధాన్ని అది క్లెన్స్ చేసే విధానము ఎంత ఓపిక ఉండాలి. అవును కదా, నాకు ప్రతిరోజు అనిపిస్తుంది. అంటే క్లెన్స్ చేయడంలో వాటర్ ని మించింది ఏం లేదు, అబండెన్స్ లో కూడా వాటర్ ని మించింది ఏం లేదు. అందుకే ఇంట్లో పంపులోంచి చుక్కా చుక్కా నీళ్లు కారుతూ ఉండకూడదు అని చెప్పేది అందుకే. వాటర్ ని వేస్ట్ చేయకండి అని చెప్పేది అందుకే. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మరి ఇప్పుడు గంగా సప్తమి మిస్ అయ్యాం, ఏం చేయాలి మరి అని అంటే గనక, ఎప్పుడైనా సరే వాటర్ని మంచి రోజు చూసుకొని, మీరు రేపు దశమైనా ఏకాదశి ఎప్పుడైనా సరే
ఒక బౌల్లో వాటర్ని పోసుకొని దానిలో కొంచెం పసుపు వేయండి. Hmm. పసుపు వేసిన తర్వాత వేపాకులు ఉంటాయి చూసావా, ఒక 5 వేపాకులు తెచ్చి ఆ వాటర్లో వేయండి. ఒక 5 రూపీస్ కాయిన్ వేయండి. వేసి మీ ఇంట్లో ఎక్కడైనా హాల్లో ఎక్కడైనా పెట్టండి. పెట్టిన తర్వాత కామ్గా ఉండండి. ఆ నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మనకి ఇంట్లో, ఆ నెగటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోవడము, పాజిటివ్ ఎనర్జీ అనేది రావడము, అబండెన్స్ అనేది ఇంట్లో ఉండడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఒక రోజంతా అలా పెట్టిన తర్వాత మీ ఇష్టం, ఒకవేళ కావాలి అనుకుంటే 3 days కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఆ వాటర్ ని తీసుకెళ్ళి మన ఇంట్లోనే చెట్లలో ఎక్కడన్నా వేసేయచ్చు. ఆ 5 రూపీస్ కాయిన్ మన దగ్గర పెట్టుకోవచ్చు, లేకపోతే ఎవరికన్నా కూడా ఇవ్వచ్చు. జనరల్ గా మనం క్లెన్స్ చేసిన కాయిన్ ఏదైనా ఉంటే కనుక అది తీసుకెళ్లి హుండీలో వేయాలి, దేవుడి హుండీలో వేయాలి. అలా వేస్తే చాలా మంచిది. ఒక్క రోజు ఉంటే సరిపోతుందా? ఒక్క రోజు ఉన్నా చాలు. 3 days అటు పెట్టుకోవాలంటే 3 days అటు పెట్టుకోవచ్చు. మీరు ఇది చేసిన తర్వాత నిద్ర పట్టట్లేదు బాబోయ్ మాకు అస్సలు అనుకున్న వాళ్ళకి నిద్ర పడుతుంది. ఆ రోజు మాకేంటో చాలా గాబరాగా ఉంది, మాకేంటో అర్థం కావట్లేదు, ప్రాబ్లం ఏమీ లేదు కానీ నాకు గాబరాగా ఉంటుందండి అని అనిపించినప్పుడు ఇది బాగా మానసిక అశాంతి అనేది తొలగింపజేస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే మెంటల్ పీస్ అనేది కూడా ఇస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. సాటిస్ఫాక్షన్ అనేది కేవలం వాటర్ వల్ల మాత్రమే వస్తుంది. సో ఇంట్లో కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. ఇప్పుడు చూడు, ఇంట్లో ఎంత చేసినా వీళ్ళకి తృప్తి లేదు తెలుసా. ఎంతో చేస్తాను నేను వీళ్ళకి, నెక్స్ట్ మినిట్ ఎప్పుడన్నా గొడవ వచ్చినప్పుడు అసలు నువ్వేం చేస్తున్నావు మాకు అని అడుగుతారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చాలా మంది చెప్తారు. అది ఆడైనా మొగైనా పిల్లలు కూడా. ఈ మధ్య పిల్లల్ని ఎప్పుడన్నా మనం టచ్ చేసాం అనుకో, 92 వచ్చాయండి మ్యాథ్స్లో. ఆ 8 మార్క్స్ ఎందుకు రాలేదు అని అడిగి మా మమ్మీ మా నాన్న బాగా తిట్టారు, మా అమ్మ మా నాన్న అని చెప్తారు. అంటే ఇంట్లో సాటిస్ఫాక్షన్ అనే దానికి అసలు వాల్యూ లేకుండా పోయింది అనమాట. మనకు ఉన్నది మైండ్ లో రిజిస్టర్ అయిపోయింది అక్క. ఇప్పుడు నేను ఇన్ని వీడియోస్ లో నేను మాట్లాడుతుంటా, మార్కుల కోసం పరిగెట్టద్దు అది ఇదని మాట్లాడతానా. 39కి 6 మార్కులు తగ్గాయి, 600కి 550. నేను 94 వచ్చాయి. అయ్యింది అనుకున్నా, నేను చూసా మ్యాథ్స్ లో తగ్గాయి. నాకు ఎంత బాధ అనిపించిందో. తర్వాత నాకు అనిపిస్తుంది ఎందుకు మార్కులు, ఎల్కేజీ అవునవును అవసరమా అంటే ఒక తపన. మొన్నటి వరకు మ్యాథ్స్ లో కంప్లీట్ గా వచ్చాయి కదా, తల్లి మనసు నాది కూడా. దాని రిపోర్ట్ కార్డ్ చూడంగానే అదేంటి మ్యాథ్స్ లో 100 out of 100 వచ్చేవిగా, ఇప్పుడు ఎక్కడ మిస్ అయింది ఇది అనే క్వశ్చన్ మార్కే. అర్థమైందా? కాకపోతే బాగా వచ్చాయి, చాలా ఆనందాన్ని వ్యక్తపరిచిన తర్వాత ఆ 6 మార్కుల గురించి ఆలోచించాలి కదా మనం, అది మిస్ అవుతాం. అది మిస్ ఎగ్జాక్ట్లీ అక్క, వెల్ సెడ్. 594 గురించి ముందు ఆలోచించాలి, అవునా కాదా? ఈ 6 మార్కుల గురించి తర్వాత నింపాదిగా కూర్చొని ఏమ్మా పేపర్ ఎక్కడుంది, ఏమైంది, ఎక్కడ మిస్ చేసావు, కొంచెం వచ్చిన తర్వాత రాయరు. ఒక్కొక్కసారి చిన్ను ఏం చేస్తుంది, మా చిన్నది ఆదిత్రి ఇట్లా డేర్ 4 అని చెప్పి 3 dots పెట్టి ఆన్సర్ రాయాలి, అది రాయడం మర్చిపోతుంటుంది అనమాట. అట్లాంటివి ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా జరిగాయా ఏంటనేది చూసుకోవాలి. ఈ 594 గురించి ముందు ఆనందిస్తే తర్వాత ఈ 6 మార్కుల గురించి అయితే మనిషి ఎప్పుడు కూడా లేని దాని గురించి, కోల్పోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కాబట్టి అది మనము కొంచెం మనకు మనం ప్రాక్టీస్ చేసుకుంటే వచ్చేస్తుంది. చేద్దాం. ఆ నెగటివిటీ పోవడానికి కూడా ఇటువంటి వాటర్ రెమెడీస్ అనేవి, వాటర్ తో చేసేటటువంటి మేనిఫెస్టేషన్స్ పనిచేస్తాయి. చాలా బాగా పనిచేస్తాయి. మీకు రైస్ తో కూడా కొత్తగా చెప్తాను మేనిఫెస్టేషన్. అది నేను చేయడం జరిగింది, నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అమేజింగ్. తప్పకుండా నేను చేసి చూపిస్తాను రైస్ తో కూడా, అది కూడా తెలుసుకుందాం. బై ది వే ఫస్ట్ లోనే చెప్పాలి మర్చిపోయాను, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. మీకు కూడా అనిపించిందా? అయితే కమెంట్ లో రాయండి. రైట్, అయితే ఇది దశమి రోజు కానీ ఏకాదశి రోజు ఏ రోజైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు పర్టికులర్ గా ఈ రెమెడీ అయితే చాలా చక్కగా మాకు తెలియజేశారక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.